రౌడీ నా కొడుకులు ఒక్కడు ఈ ఆర్మూర్ల కాంట్రాకుండా చేసిన ఒక్క రౌడీ నా కొడుకుని ఎటువైనా అంబేద్కర్ చౌరస్తా కదా బీరు బాటలు వలిగొట్టోళ్ళు, ఎటువైనా ఆడబిడ్డల మీద యాసిరి వచ్చిన నా కొడుకులు, ఎటువైనా టిప్పర్లతో కొద్ది దళితులను చంపిన నా కొడుకులు. ఈరోజు ఆర్మూర్ అంటే ధర్మం, ధర్మం అంటే ఆర్మూర్ అయిన తెలంగాణ మొత్తం. ఈ రోజు ఆర్మూర్లో ఎందుకు పడుతున్నాయి ఈ రోళ్లు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఇక్కడ కాదు అక్కడ కాదు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి కాళ్ళ మీద పడి 43 కోట్లు తీసుకొచ్చారు ఆర్మూర్కు. ఏం కావాలరా బంగారు? తాగతందుకు నీళ్లు, ఉండతందుకు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, 65 కోట్లు పెట్టి డ్రైనేజీలు, రోడ్లు 4 వైపులా రోడ్లు వేపిస్తున్నాం. ఇంకా అన్నిటి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి యాక్టర్కు, డాక్టర్కు, బట్టలకు కనబడు, బంగారకు కనబడు, ఎన్నడన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగినారా 2 ఏళ్లలో? ఒక్క రూపాయి అవినీతి లేని ఆర్మూరు. ఆ రోజు చెప్పాను ఛత్రపతి శివాజీ సాక్షిగా, అవినీతి చేసిన రోజు, ఆర్మూర్ల రూపాయి నిన్న రోజు నా కంఠముల పానం ఉన్నదని చెప్పిన అదే మాట మీద నిలబడ్డని ఈరోజు మీకు చెప్తున్నా. ఈ రోజు ఆర్మూర్లో కచ్చాకోరులు లేరు, కమిషన్న కొడుకులు లేరు, గుండాలు లేరు, పాండుగాలు లేడు, గాండుగాలు లేడు, మొత్తం ఆడు పిల్లగాడు వచ్చింది. బిల్ల అంటే తెలుసా? బిల్ల అంటే పాండు. అరే పాండు, మళ్ళా పారిపోయినోడు ఎట్లొచ్చినవాడు ఆర్మూర్కి? ప్రజలంతా భయపడుతున్నారు. రాను 10 ఏళ్ళు ఏమేం చేసినావు ఆర్మూర్లా? ఈ టిప్పర్లు దళితుల మీద ఎక్కించినావు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేపించినావు, ప్రతి ఒక్క కౌన్సిలర్ ని దొంగల్లాగా తయారు చేసినవరా నువ్వు? నేనేమంటున్నాడు? ఆడి దగ్గర ఉన్నోళ్ళ స్టువర్టుపురం తెంగల్లాగా మంగళ సూత్రాలు ఎత్తుకపోతాడా? మరి నీ శిష్యులే మంగళ సూత్రాలు ఎత్తుకపోతే కొడుక నువ్వేం ఎత్తుకపోతావురా? 10 ఏళ్లలో తయారు చేసిండ్రు కొడుకున్నాడు, పందులు తిన్నట్లు పందులు. మళ్ళా వచ్చిండ్రు వేషం మార్చుకొని, మళ్ళా వచ్చిండ్రు జెండా మార్చుకొని. అంతకుముందు బీఆర్ఎస్ అంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. వీళ్ళు ఏ గొడుగుకు ఆ జెండా పట్టే ఈ వ్యక్తులు, ఏ జెండాగా గొడుగులు పట్టే ఈ నాయకులను నమ్మకండమ్మా. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఒక్కళ్ళన్న చేతులు లేపండి. 2500 ఆడబిడ్డలకు ఏమన్నావు నువ్వు? తులం బంగారం ఇస్తామన్నావు. ఒక్కరిగా ఇచ్చిండ్రమ్మ తులం బంగారం? చెప్పండి. కొడుకును కాంగ్రెస్ అనే బస్తాన్లలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు బంగారం గురించి. ఒక్క నెల కూడా కదా ఇచ్చిండ్రా పెన్షన్లు? 4000 పెంచిండ్రా కొడుకులు. ఎట్లస్తున్నారా ఇళ్లకు? అడగండి. చెప్పు 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 తీసుకొట్టండి నా కొడుకులకు, చెప్పు తీసుకొట్టండి. 4000 ఇచ్చినప్పుడు రండి, తులం బంగారు ఇచ్చినప్పుడు రండి, పెన్షన్లు పెట్టినప్పుడు రండి, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి రండి. ఒక్కడి చెప్తున్నానమ్మా, ఎలక్షన్లు వస్తే 5 ఏళ్లకు ఒకసారి 5 నిమిషాలు సోయి తప్పకండి, సోయి తప్పకండి. అడగండి. మళ్ళీ కొడుకులు 8000 ఇస్తామంటారు, ఈసారి 2 తులాల బంగారం ఇస్తామంటారు. ఇప్పుడు మహాలక్ష్మికి 5000 రూపాయలు ఇస్తామంటారు. కాబట్టి చెప్తున్నా, దొంగల మాటలు నమ్మి గాడిదలకు కట్టేసింది. గాడిదలకు కట్టేసి ఈరోజు ఆవులకు పాలు విండుతామంటే పాలు రావు. వీళ్ళు వాడు ఈడొక్కడున్నాడు కాంగ్రెస్ వాడు రంగా, ఆడు పిల్ల పోయిండు, ఈడు రంగా వచ్చిండు. అర్ధరాత్రి కమిషన్లు కొడతారు, అర్ధరాత్రి మోసాలు చేస్తారు. ఈ దేశం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో స్వేచ్ఛగా హిందువులంతా కట్టు బొట్టు మంగళ సూత్రాలు మంగళ హారములతోని ఈ దేశంలో హిందువులు
రాములు చుడుకున్నారా మనం ఒకటి, మన రక్తం ఒకటి. ఈ కాంగ్రెస్ వాడు ధర్మద్రోహి, దేశద్రోహి. 60 ఏళ్ళు టెంటులల్ల రాముళ్ళు పెడితే అయోధ్యల రామగుడి కట్టిన ఒక మహాపురుషుడు నరేంద్ర మోడీ గారు. దయచేసి ఒక్కసారి జై శ్రీరామని నినాదాన్ని, మా రాముడు, మా దేశము, మా ధర్మము. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. రాముడి గుడి కడితే ఇటలీ సోనియా గాంధీ ఇప్పటి వరకు రాముడు మొక్కతందుకు రాలేదు. రాహుల్ గాంధీ దేవుణ్ణి మొక్కతందుకు రాలేదు. ఎందుకు రానికి ఇంత పగ హిందువులంటే? ఉన్నదే ఒక్క దేశం, ఉన్నదే ఒక్క హార్మూరు, ఉన్నదే ఒక్క ధర్మం. ఎటు పోయి బతకాలా, ఎక్కడ పోయి బతకాలా చెప్పురా కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి చెప్తున్నానమ్మా, ఈ రోజు ఆర్మూరు అభివృద్ధి చెందాలా, అవినీతి లేని అభివృద్ధి ఉండాలా, అరాచకం లేని అభివృద్ధి ఉండాలా, కబ్జాలు కమిషన్లు లేని ఆర్మూరు ఉండాలా. ఒక్కడన్నా చెప్పండి రా ఎమ్మెల్యేకి ₹1 ఇచ్చామని చెప్పండి, ₹1 ఇచ్చినామని చెప్పండి రా. 2 ఏళ్ళ మీ ఆశీర్వాదంతో ఒక అనాథైన నన్ను ఆరుమూరు శాసనసభ్యుడైన గౌరవం ఇచ్చిండ్రు. జీవితాంతం మీ పాదాలు కడిగిన నా రుణం తీరిపోదని వేదిక ద్వారా చెప్తున్నా. 50 ఏళ్ళైంది. సచ్చినోడు చచ్చిండు దుబాయ్లో, మస్కట్లో చచ్చిండు, సౌదీలో చచ్చిండు. ఏ ఒక్క నా కొడుకు అడగలేదేమ్రా. ఏడాది ఎండలల్లా అసలు వాసిన బిడ్డలు ఊరుకు 10 శవాల